ఎవరైనా అబ్సెంట్ అయ్యారా? అందరు వచ్చారా? అయితే పిల్లలు మనం ఈరోజు మంచి అలవాట్లలో మనము గోర్లు కత్తిరించుకోవడం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం పిల్లలు? గోర్లు కత్తిరించుకోవడం. మరి గోర్లు కత్తిరించుకోవడం అంటే తెలుసా పిల్లలు? మీకు తెలీదా? మీరు అందరూ ఒకసారి ఇలా చేయించండి. వీటిని ఏమంటారు? గోర్లు అంటారు కదా. మరి వీటిని కత్తిరించుకోవాలి. ఇవి ఎప్పుడు కత్తిరించుకోవాలి తెలుసా మీకు? మన గోర్లు రోజు పెరుగుతుంటాయి అన్నమాట. చూడండి, మీరు చూడండి పిల్లలు, మీ చేతులు చూపించండి నాకు. మీరందరూ గోర్లు కత్తిరించుకోవాలి. రోజు గోర్లు పెరుగుతుంటాయి. అయితే గోర్లు కత్తిరించుకోవాలి. ఎవరెవరు కత్తిరించుకున్నారు పిల్లలు? ఒకసారి చూపించండి. శోభ కత్తిరించుకుంది. మన రూపాయలు కత్తిరించుకోలేదా? చూస్తా కత్తిరించుకున్నావా? కత్తిరించుకున్నారా? జ్యోతి కత్తిరించుకున్నావా? అయితే పిల్లలు గోర్లు కత్తిరించుకున్న వాళ్ళందరికీ క్లాస్ కొట్టండి కదా. అయితే పిల్లలు మీ గోర్లందరూ రోజు కత్తిరించుకోవాలి. గోర్లు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. రోజు మనము రోజు గోర్లు కత్తిరించుకోవాలి. రోజు కాకపోయినా పెరిగినప్పుడల్లా గోర్లు కత్తిరించుకోవాలి. అయితే పిల్లలు ఇప్పుడు మన దగ్గర అందరూ గోర్లు కత్తిరించుకున్నారు కదా, వాళ్ళందరికీ క్లాస్ కొట్టినారు కదా. అయితే రూప ఒకటి కత్తిరించుకోలేదు కదా. అయితే రూప గోర్లు కత్తిరిస్తారు రామ్మ. గోర్లు దేంతో కత్తిరిస్తారు పిల్లలు? తెలుసా మీకు? హెయిర్ కట్టర్ అంటారు. ఏమంటారు? హెయిర్ కట్టర్ అంటారు. చూసారా పిల్లలు? దీన్ని ఏమంటారు? గోరు అంటారు కదా. గోరు పెరిగి ఉన్నాయి కదా, అందుకే కత్తిరించాలి. చూసారా? ఇలా ఈ విధంగా మీరు గోర్లు కత్తిరించుకోవాలి. ఎప్పుడు గోర్లు పెంచుకోకూడదు. మరి గోర్లు పెరగడం వల్ల ఏమైతుంది పిల్లలు? చూడండి పిల్లలు, గోర్లు కత్తిరించుకున్న తర్వాత మనము డస్ట్బిన్లోనే పారేయాలి. ఇప్పుడు ఒక గోర్లు కత్తిరించాం కదా, ఇది డస్ట్బిన్లో మనం పారేయాలనుకుంటాం. ఎక్కడంటే అక్కడ పారేయద్దు. మనకు తెలుసు కదా, మనం చెత్త డబ్బులో పారేస్తాం చెత్తని. గోర్లు కత్తిరించుకున్నప్పుడు కూడా ఒక పేపర్లో కట్టి చెత్త డబ్బులో పారేయాలి. అవునా పిల్లలు? అయితే పిల్లలు ఇప్పుడు రూప గోర్లు కత్తిరించుకున్న తర్వాత చేతులు చూడండి ఎలా అనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇంతకుముందు రూప గోర్లలో మురికి ఉంది. ఏముంది పిల్లలు? ఉంది కదా. మరి మన గోర్లు పెరిగినప్పుడు కత్తిరించుకోకపోతే ఏమవుతుంది? అందులో అంతా మురికి ఉండిపోతుంది. మురికి ఉండడం వల్ల ఏమవుతుంది పిల్లలు? మనం అందరం తింటాం కదా, తిన్నప్పుడు చేతులు లోపల పెట్టుకుంటాం కదా, మన మురికి అంతా మన కట్టులోకి వెళ్ళిపోతుంది. మరి కట్టులోకి మురికి అయితే ఏమవుతుంది? అప్పుడు జ్వరం వస్తుంది కదా. అందుకే రోజు మనము గోర్లు పెరిగినా లేదా రోజు మనము చూసుకోవాలి. సరేనా పిల్లలు? రేపటి నుంచి మనం రోజు అందరి గోర్లు చూసుకుంటాం. సరేనా? ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీకి కూడా ఏం చెప్పాలి? మీరు మమ్మీ మన గోర్లు పెరిగినప్పుడు మమ్మీ నా గోర్లు కత్తిరించు అని చెప్పాలి. మీరు అక్కడ మమ్మీ లేదు అనుకోండి, మమ్మీ పనికి వెళ్ళిందంటే అంగన్వాడీకి వచ్చిన తర్వాత మీరు నాకు చెప్పండి, నేను కానీ ఆయమ్మ కానీ మీ గోర్లు కత్తిరించుకుందాం. సరేనా పిల్లలు? ఇప్పుడు గోర్లు కత్తిరించుకోవడం వల్ల నీట్గా ఉంటే ఏమవుతుంది పిల్లలు? మనకు కడుపులోకి మురికి వెళ్ళదు, పురుగులు కాదు, జ్వరం రాదు. అర్థమైందా పిల్లలు? గోర్లు పెరిగినప్పుడు మరి గోర్లు పెరిగినప్పుడు చూసుకోకుండా అట్లనే ఉంటావు కదా. ఆడుకునేటప్పుడు చేతులు పట్టుకొని ఆడతాం కదా, అప్పుడు పక్క వాళ్ళకు కూడా గోర్లు గీరుకుంటాయి. అంతా బయట వస్తుంది కదా. చూడండి, మన గోర్లు పెంచుకోవడం వల్ల పక్క వాళ్ళకు చేతులు కడుక్కోవాలి. గోర్లు తీసుకుంటారా? చేతులు కడుక్కో. ఇప్పుడు నేను తీసుకెళ్ళి మీకు చూపించాలి కదా, అందుకనే ఇప్పుడు నేను పక్కన కూర్చోబెట్టిన. ఇప్పుడు బయటకు వెళ్ళి చేతులు హ్యాండ్ చేసుకొని వస్తుంది. సరేనా పిల్లలు? మరి మనం రోజు శుభ్రంగా గోర్లు చూసుకొని కట్టుకోండి. గోర్లు కత్తిరించుకొని వద్దామా? ఇప్పటి నుంచి మనం ఈ మంచి అలవాటు రోజు పాటిద్దాం పిల్లలు.